వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక వింతైనటువంటి వ్యాధి విజృంభిస్తుంది. దేశంలో 4వ స్థానంలో కూడా తెలంగాణ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక షాకింగ్ న్యూస్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఏమనేది కూడా తెలుసుకునే ముందు తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక మనం కనుక చూసినట్లయితే దేశంలో ప్రస్తుతం డయాబెటిక్స్ డేంజర్ బెల్ మోగిస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మారుతున్నటువంటి జీవనశైలి విధానం కారణంగానే దేశంలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి వారిలో డయాబెటిక్స్ అంటే అటువంటి వాటిలో కూడా ఇక్కడ మనకు డయాబెటిస్ ఒకటి అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇక్కడ డయాబెటిస్ రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మనం ఈ గణాంకాలు కనుక మనం చూసినట్లయితే దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా డయాబెటిస్ బాధితులు ఉన్నారు అన్న విషయాలను కూడా ఇక్కడ వెల్లడించాయి. ఇటువంటి క్రమంలో తెలంగాణ ప్రజలకు షాక్ అయ్యేటువంటి విధంగా ఒక అధ్యయనం తాజాగా వెల్లడైంది. మధుమేహ బాధితుల సంఖ్య విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే 4వ స్థానంలో నిలిచింది. అది తాజా అధ్యయనంలో కూడా ఇది వెల్లడైంది. మధుమేహం వ్యాధి నిర్ధారణలో కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయించుకున్నటువంటి వారిలో 14% మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారుగా అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులుగా కూడా మారారని తాజాగా లోక్సభ ప్రవేశపెట్టినటువంటి నివేదికలో కూడా ఇక్కడ వెల్లడైంది. అత్యధికంగా తమిళనాడులో 80 నుండి 90 లక్షల మంది రోగులు మధుమేహ వ్యాధిగ్రస్తులుగా ఇక్కడ ఉండడం ఒక నివేదికంగా ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో 40 లక్షల మంది పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, ఆ తర్వాత స్థానంలో కర్ణాటక 28 లక్షల మంది మధుమేహ రోగులు ఉన్నట్టుగా తెలిసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నవంబరు వరకు కూడా మనం గమనించినట్లయితే 24,50,000 మందికి పైగా ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు గుర్తించి చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఇలా దేశంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. కాబట్టి తెలంగాణ జనాభాలో దాదాపు 40% మంది హైదరాబాద్లోను చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నివసిస్తున్నవారు. ముఖ్యంగా హైదరాబాద్లోని అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టుగా కూడా తేలింది. ఇక్కడ పట్టీకరణ, అనారోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రవేశించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సైతం మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2019 నుంచి 21 మధ్య కూడా నిర్వహించినటువంటి తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా ఆ సర్వేలో మనం చూసినట్లయితే రాష్ట్రాల్లో పురుషులకు 13.8%, అలాగే మహిళల్లో కనుక మనం చూసినట్లయితే 10.2% మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టుగా కూడా ఇక్కడ వెల్లడించారు. తాజాగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంత వ్యాయామం, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినడం ఇలాంటివన్నీ కూడా అలవర్చుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. దీన్ని తరిమి కొట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి దీని బారిన పడిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఏ రకంగానైనా దీన్ని కంట్రోల్ చేసుకుంటే రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే మంచిదనేసి కూడా కొంతమంది ప్రముఖులు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.